పూజలు సమర్పించువారు మరణించిన బ్రెండన్ జన్మదినం సందర్భంగా ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించువారు జూన్ జార్జ్ ఫ్యామిలీ. ఎన్ శ్రీధర్ హైమావతి కుటుంబంపై దైవాశీస్సుల కొరకు. కృతిష్క యోజిత మంచి ఆరోగ్యం దైవాశీస్సుల కొరకు. విక్రమ్ నిత్య విశ్రాంతి కొరకు సమర్పించువారు జోస్పిన్. సిహెచ్ జయప్రకాష్ మంచి జీవిత భాగస్వామి కొరకు. సోనీ సుదర్శన్ కుటుంబం కృతజ్ఞతగా ఆరోగ్యము ట్రాన్స్ఫర్ ఆర్డర్ కావాలని, బీదర్కి ట్రాన్స్ఫర్ వచ్చినట్లుగా, ముక్కులు త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ స్వస్థత మంచి ఆరోగ్యం దైవాశీస్సుల కొరకు. డి అజయ్ శ్యామ్ సుందర్ విజయ్ సంజయ్ మంచి ఆరోగ్యము ఆర్థిక అభివృద్ధి ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా. స్వప్న శ్రీనివాస్ స్వాతి మంచి ఆరోగ్యం కొరకు. మక్కిన శవరయ్య ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజ సమర్పించువారు సుచరిత. డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం. డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి మంచి ఆరోగ్యం మరియు ఆర్చ్ బిషప్ తుమ్మా బాలగారి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. గాదె మరియా చిన్నమ్మ ఆత్మశాంతి కొరకు సమర్పించువారు బోరెడ్డి మత్యాస్ రెడ్డి లలిత. సిహెచ్ అరుణ్ హెచ్ఐబి వీసా. జి ఉషారాణి విజిట్ వీసా యుఎస్ఏకి వచ్చినట్లుగా. గోవింద్ సంజు అనిత కుటుంబం కృతజ్ఞతగా నూతనంగా కొనుగోలు చేసిన గృహం దేవుని దైవాశీస్సుల కొరకు. దివ్యవాక్కు కేంద్రంలో సేవ చేస్తున్న గురువులు కన్యాస్త్రీలు మంచి ఆరోగ్యం చేస్తున్న పరిచర్యను ప్రభు దీవించి రాకపోకల యందు దేవుని సంరక్షణ కాపుదల కొరకు. దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, జరుగుతున్న ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రభు దీవించినట్లుగా, అనేక మందికి మేలులు స్వస్థత అద్భుతములు ఆశీర్వాదములతో నింపబడినట్లుగా అభిషేకం కొరకు. దివ్యవాక్కు కేంద్రంలో సేవ చేస్తున్న ఇన్మేట్స్, పనిచేయు సిబ్బంది, ప్రార్థనా వీరులు, వాలంటీర్స్, యవనస్తుల పిల్లల పరిచర్యను ప్రభు దీవించి మంచి ఆరోగ్యము ప్రత్యేక తలంపులు నెరవేరి కుటుంబాలు దీవింపబడినట్లుగా. ఒక వ్యక్తి పాపశాప బంధకాల నుండి విడుదల, చేతబడు శక్తుల నుండి విడుదల, సంపూర్ణ స్వస్థత. ఎస్ తులసి ఐశ్వర్య జాబ్లో ప్రమోషన్ వచ్చినట్లుగా. ఎస్ విజయదుర్గ జాబ్లో ప్రమోషన్ కొరకు. మోజెస్ మొగలయ్య ఆత్మశాంతి కొరకు సమర్పించువారు మ్యాగిస్టెల్లా కుటుంబం. జార్జ్ రెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. బాలరోహిత్ జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్ మంచిగా వ్రాయినట్లుగా మంచి జ్ఞానం కొరకు సమర్పించువారు బి ప్రకాష్ సునీత. వై థామస్ రెడ్డి రెజీనమ్మ శౌరీలు మంచి ఆరోగ్యం. అన్వేష్ ప్రీతి నెవిన్ జేవియర్ ఆర్థికాభివృద్ధి కొరకు. వి అఖిల్ అక్షితలకు జ్ఞానము మారు మనసు సమర్పించువారు లక్ష్మీ విజయ్ కుమార్. ఈ విన్నపములను ఈ పూజలో సమర్పించి ప్రార్థించుదాం. భక్తిలో తరిద్దాం ఆశతో గ్రహిద్దాం ఈ దివ్యయాగంబోనా. భక్తిలో తరిద్దాం ఆశతో గ్రహిద్దాం ఈ దివ్యయాగంబోనా. ఈనాడు మనదైన వాక్యం స్మరిద్దాం, ప్రణమిల్లి ప్రభుదేవుని ఆరాధిద్దాం. కోపం విద్వేషం మానిదం, చేతులెత్తి యేసు గీతం పాడుదాం. కోపం విద్వేషం మానిదం, చేతులెత్తి యేసు గీతం పాడుదాం. స్వర్గనాథుని ఆరాధిద్దాం,
స్నేహరాజుని స్తుతించుదా, స్వర్గనాథుని ఆరాధితా, స్నేహరాజుని స్తుతించుదా. పితా పుత్ర పవిత్రాత్మనామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు కథోలిక తిరుసభ పునీత చిన్నప్ప గారి మనోపరివర్తన పండుగను కొనియాడుతూ ఉంది. పునీత పౌలు గారు హృదయ పరివర్తన చెందిన ఆ యొక్క చారిత్రక ఘటనని ఒక పండుగగా మనం కొనియాడుతున్నాం. క్రైస్తవ విశ్వాసము యేసుక్రీస్తును గురించిన సత్య సువార్త అన్యుల మధ్యలో బోధించబడటానికి ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభువు పౌలు గారిని ఎన్నుకున్నాడు. ఆయన గలతీ పత్రికలో ఈ విధంగా అంటున్నాడు, తల్లి గర్భములలోనే దేవుడు నన్ను పిలుచుకున్నాడు, ఎన్నుకున్నాడని. జీవించినది నీదు కాదు, నాలో క్రీస్తే జీవిస్తున్నాడు అని చెప్పి సువార్త నిమిత్తమై తన జీవితాన్ని ఆయన త్యాగం చేశాడు. పేతురు యూదులకి ఒక పునాదిగా ఉంటే, ఒక పిల్లర్గా ఉంటే, పౌలు గారు అన్యులకి ఒక పిల్లర్గా, ఒక మూల స్తంభముగా ఆయన నిలబడ్డాడు. వేద వ్యాపకం, పేరిష్ట కార్యం, సువార్త నలుమూలల విస్తరింపబడటానికి పౌలు గారు విస్తారముగా ప్రయాసపడ్డారు. అనేకమైన క్రైస్తవ సంఘాలను ఆయన స్థాపించారు. ఆయన ప్రధానంగా 3 ప్రయాణాలు చేశారు, బహుదూర ప్రయాణాలు. మరి ఈ ప్రయాణాలలో ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి ప్రయాణం చేసేటప్పుడు మార్గమధ్యములో అనేకమైన సంఘాలను ఆయన స్థాపించాడు. మరి ఈ పౌలు గారు ఒకప్పుడు హంతకుడుగా జీవించాడు, దూషకుడుగా జీవించాడు. మరి హంతకుడుగా దూషకుడుగా ఉన్న ఈ పౌలుని యేసుక్రీస్తు సౌలుగా ఉన్నవాన్ని పౌలుగా మార్చారు. మరి ఆ యొక్క చారిత్రక ఘటన ఈరోజు మనం సువార్తలో మొదటి పట్టణంలో వినబోతున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా పౌలు గారికి దర్శనమిచ్చారు, ఏ విధంగా ప్రభు ఆయనను నడిపించాడు, ఆయన హృదయ పరివర్తన చెందాడు, ఒక సువార్తకునిగా మారాడు, యేసుక్రీస్తు కోసం తన ప్రాణాన్ని బలిగా అర్పించాడో మనం తెలుసుకోవచ్చు. సాధారణంగా మనం చూస్తే కేవలము పునీతులు, పుణ్యపురుషులు, పుణ్యస్త్రీలు చనిపోయిన దినాన్ని మనం పండుగ కొనియాడుతాం. కానీ పౌలు గారిని, ఈయన ఒక్కడినే ఆయన యొక్క హృదయ పరివర్తన చెందిన రోజును కూడా మనం ఒక పండుగగా కొనియాడుతున్నాం. ఎందుకంటే ఆయన హృదయ పరివర్తన అనేక మందికి ఒక ఉదాహరణ, ఒక సుమాతృకత, ఒక ఆదర్శం, మనందరికీ కూడా ఒక ఆదర్శం. ఎంత ఘోర పాపి అయినా సరే, పౌలు గారు అంటున్నారు, కొరింథీ పత్రికలో రాసిన లోకలో ఆయన అంటున్నాడు, నేను ఘోర పాపి అని అంటున్నాడు. మానవులందరిలో పాపులలో నేను ప్రథముడను అంటున్నాడు ఆయన. సో అంత ఘోర పాపిని కూడా యేసుక్రీస్తు ప్రభు పునీతునిగా మార్చివేశాడు. ఆయన పిలుపును పొందుకున్న తర్వాత తన జీవితమే మారిపోయింది. మరి మనల్ని కూడా ప్రభు ఆహ్వానిస్తున్నాడు. ఒకవేళ మనం దారి తప్పి ఉంటే, వక్ర మార్గంలో వెళ్తూ ఉన్నట్లయితే, బలహీనతలలో పడిపోయి, శోధనలలో పడిపోయి దేవునికి విరుద్ధంగా జీవిస్తూ ఉంటే, ఇది దేవుడు మనకిస్తున్న అవకాశం. కాబట్టి మనం హృదయ పరివర్తన చెందుతూ, పశ్చాత్తాపపడుతూ, దేవుని సన్నిధిలో మనం చేసిన పాపములకై పశ్చాత్తాపపడుతూ పాపక్షమాపణ కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్.
ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, అపోస్తలుడైన పునీత పౌలు బోధనల ద్వారా ప్రపంచమంతటను నీ సందేశమును వినిపించితివి. నేడు అతని మనోపరివర్తనను కొనియాడుచున్న మమ్మలను అతని ఆదర్శము ద్వారా నీ యొద్దకు ఆకర్షింపుము. మేము కూడా ఈ లోకములో నీ సత్యమునకు సాక్షులముగా ఉండటకు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మీ కుమారుడును మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము వచనములు 1 నుండి 22 వరకు. A reading from the Acts of the Apostles, chapter 9, verses 1 to 22. కానీ ప్రభు శిష్యులను చంపవలేనని సౌలు వారిని బెదిరించుచు దౌర్జన్యము చేయుచుండెను. అతడు ప్రధాన అర్చకుని ఎద్దకు వెళ్ళి, ఇంగను ప్రభు మార్గమును అవలంబించుచున్న పురుషులు స్త్రీలు ఎవరు దొరకినను వారిని పట్టుకొని యెరూషలేమునకు చేర్చుటకై దమస్కులోని యూదుల ప్రార్థనా మందిరములకు పరిచయ పత్రములను ఇమ్మని అతనిని అర్థించెను. అతడు బయలుదేరి దమస్కు నగరమును సమీపించినప్పుడు ఆకాశము నుండి ఒక వెలుగు అకస్మాత్తుగా అతని చుట్టూను ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడిపోగా, సౌలు సౌలు, నీవేళ నన్ను హింసించుచున్నావు అను స్వరమును అతని వినబడెను. ప్రభు, నీవెవరు అని అతడు ప్రశ్నించెను. నీవు హింసించుచున్న యేసును నేనే. నీవు లేచి నగరంలోనికి పొమ్ము. అక్కడ నీవు ఏమి చేయవలెనో తెలుపబడను అని ఆ స్వరమును పలికెను. అప్పుడు సౌలుతో ప్రయాణపై వచ్చిన వారు నిశ్చేష్టులై నోట మాట లేకుండిరి. వారు ఆ స్వరమును వినిరి, కానీ వారికి ఏమీ కనిపింపలేదు. తదుపరి సౌలు నేల మీద నుండి లేచి కండ్లు తెరచెను, కానీ అతడు ఏమీను చూడలేకపోయెను. అందుచే వారు అతని చేయి పట్టుకొని దమస్కు నగరంలోనికి నడిపించుకొని వచ్చిరి. 3 రోజుల వరకు అతడు ఏమీ చూడలేకపోయెను. ఆ 3 దినములు అతడు అన్నపానీయములు ముట్టలేదు. దమస్కులో అననీయ అను పేరు గల ఒక శిష్యుడు ఉండెను. అతనికి ఒక దర్శనమును కలిగెను. ఆ దర్శనములో అతనికి ప్రభువు కనబడి అననీయ అని పిలిచెను. అప్పుడు అననీయ, ప్రభు, నేను ఇచ్చటనే ఉన్నాను అని బదులు పలికెను. అంతటా ప్రభువు, నీవు లేచి తిన్ననిది అను వీధికి వెళ్ళుము. అచ్చట యూదా ఇంటిలో తార్సుపురవాసి అయిన సౌలు అని పేరు గల వ్యక్తి కొరకు అడుగుము. అతడు ఇప్పుడు ప్రార్థన చేయుచున్నాడు. తనకు మరలా చూపు కలిగినట్లు అననీయ అను ఒక మనుష్యుడు తనపై హస్తం ఉంచినట్లు సౌలు ఒక దర్శనములో చూచుచున్నాడు అని అతనితో చెప్పెను. అందుకు అననీయ, ప్రభు, యెరూషలేములోని నీ జనులకు అతడు ఎంతో కీడు కావించి ఉన్నాడని చాలామంది అతని గురించి నాకు చెప్పి ఉన్నారు. మరియు
నీ నామమును వేడుక్కున్న వారందరినీ పట్టి బంధించుటకై అతడు ప్రధాన అర్చకుల నుండి అధికారమును పొంది దమాస్క పట్టణమునకు వచ్చి ఉన్నాడు అని ప్రభుతో పలికెను. ప్రభు మరలా అతనితో, నీవు వెళ్ళుము, ఏలైనా అన్యులకు, రాజులకు, ఇజ్రాయేలు ప్రజలకు నా నామమును తెలియజేయుటకు నేను అతనిని సాధనంగా ఎన్నుకొంటిని. మరియు అతడు నా నామమును నిమిత్తము ఎన్ని బాధలు పడవలయనో నేను అతనికి చూపించదును అని చెప్పెను. అననీయ వెళ్ళి సౌలు ఉన్న ఇంటిలో ప్రవేశించి అతనిపై చేతులుంచి, సౌలు సోదరా, నీవు ఇక్కడకు వచ్చినప్పుడు దారిలో నీవు చూచిన ప్రభువైన యేసే నన్ను పంపెను. నీవు మరలా చూపును పొంది పవిత్రాత్మతో నింపబడుటకు గాను నన్ను ఆయన పంపి ఉన్నాడను అని పలికెను. అప్పుడు ఒక్కసారిగా సౌలు కన్నుల నుండి పొరల వంటిపై రాలి క్రింద పడగా అతనికి మరలా చూపు వచ్చెను. వెంటనే అతడు లేచి నిలబడి జ్ఞానస్నానము పొందెను. తరువాత ఆహారమును పుచ్చుకొని బలము పొందెను. సౌలు దమాస్కులో కొన్ని రోజులకు శిష్యులతో ఉండెను. అతడు సరాసరి ప్రార్థనా మందిరంలోనికి వెళ్ళి యేసు దేవుని కుమారుడు అని బోధింప మొదలుపెట్టెను. అది విన్న వారందరూ అల్పురపడుచు, ఈ నామమును ఉచ్చరించి వారందరినీ యెరూషలేములో చంపించుచుండని వాడు ఇతడే కదా, వారిని పట్టి బంధించి ప్రధాన అర్చకుల కదకు తీసుకొని పోవుటకే కదా ఇతడు వచ్చినది అని చెప్పుకొనసాగిరి. కానీ సౌలు మరీ ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువు పరచుచు దమాస్కులో ఉన్న యూదులను కలవరపరచెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మారని దేవుడవు నీవే మార్చే దేవుడవు, మారని దేవుడవు నీవే మార్చే దేవుడవు, యుగ యుగాలుగా ఉన్న దేవుడవు, తరతరాలుగా మారని దేవుడవు, యుగ యుగాలుగా ఉన్న దేవుడవు, తరతరాలుగా మారని దేవుడవు, మారని దేవుడవు నీవే మార్చే దేవుడవు, మారని దేవుడవు నీవే మార్చే దేవుడవు. అబ్రామును అబ్రహాముగా, మగ్దలేనను పుణ్యురాలుగా, అబ్రామును అబ్రహాముగా, మగ్దలేనను పుణ్యురాలుగా, మార్చిన దేవుడవు నీవే మారని దేవుడవు, మార్చిన దేవుడవు నీవే మారని దేవుడవు, యుగ యుగాలుగా ఉన్న దేవుడవు, తరతరాలుగా మారని దేవుడవు, యుగ యుగాలుగా ఉన్న దేవుడవు, తరతరాలుగా మారని దేవుడవు. హల్లెలూయా హల్లెలూయా.
హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 16వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 15 నుండి 18 వరకు. శిష్యులు భుజించుచుండా యేసు వారికి ప్రత్యక్షమై వారితో ఇట్లనెను, మీరు ప్రపంచమందంతట తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్నానము పొందువాడు రక్షింపబడును, విశ్వసింపని వానికి దండన విధింపబడును. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందురు. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, అన్య భాషలు మాట్లాడెదరు, పాములను ఎత్తిపట్టుకొందురు. ప్రాణాపాయమైనది ఏది త్రాగినను వారికి హాని కలగదు. రోగులపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతులగుదురు. ఇది ప్రభు యేసుక్రీస్తు రక్షణ చరిత్ర. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పౌలు గారిని గురించి, ఆయన యొక్క హృదయ పరివర్తన, మనో పరివర్తనను గురించి ప్రత్యేకంగా మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. మనకు తెలుసు పౌలు గారు ఎంతగా ప్రయాసపడ్డారో, ఎంతగా, ఎందుకంటే మనకి వాక్యం పలుకుతుంది గలతీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 7వ వచనములో, యూదులకు సువార్తను బోధించు బాధ్యతను దేవుడు పేతురుకు అప్పగించినట్లే అన్యులకు సువార్తను బోధించు బాధ్యతను దేవుడు నాకు అప్పగించెను అని చెప్పి పౌలు గారు మనకి నొక్కి వక్కానిస్తున్నారు, మనకి తెలియచేస్తూ ఉన్నారు. ఎందుకంటే పౌలు గారు అంటున్నారు, ఆయన పరిచర్య చేశాడు, సువార్త పరిచర్య చేశాడు. దాని గురించి ఏమంటున్నాడంటే 1 కొరింథీయులకు రాయబడిన లేఖ 9వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. సువార్తను బోధించుచున్నంత మాత్రాన నాకు గొప్పలు చెప్పుకొను హక్కు లేదు. నిజమునకు సువార్తను ప్రకటించుటకు నేను ఆజ్ఞాపింపబడితిని కనుక సువార్త బోధింపకున్నచో నా పరిస్థితి ఎంత దారుణము. చూడండి ప్రియులరా, ఈరోజు పౌలు గారి జీవితము ఈ విధంగా ఉండింది అంటే, గొప్ప సువార్తికుడుగా ఉన్నాడు అంటే, ఆయన పుట్టినప్పటి నుంచి కూడా యేసుక్రీస్తు ప్రభు శిష్యులలో ఒకడు కాదు, దేవుని అనుచరులలో ఒకడు కాదు. మరి ఈ యొక్క పౌలు గారి హృదయ పరివర్తనము గురించి మనకి అపోస్తుల కార్యములలో 3 సందర్భాలలో ఇది వ్యక్తపరచబడింది, 3 సందర్భాలలో ఇది రాయబడింది. మరి అదేవిధంగా పౌలు గారే స్వయంగా ఆయన ఎన్నోసార్లు మనతో మాట్లాడుతున్నారు. ఈ యొక్క సువార్త, నేను పొందుకున్న సువార్త, నేను బోధించే సువార్త నాకు అది దేవుడే ఇచ్చాడని చెప్పి మనకి పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. ఒకప్పుడు పౌలు గారు యూదా మతానికి చెందిన ఒక కఠినమైన మత శిక్షణ పొందుకున్న ఒక వ్యక్తిగా జీవించాడు. గమాలేలు కింద ఆయన తర్పీదు పొందుకున్నాడు, ధర్మశాస్త్రాన్ని పఠించాడు, యూదుల ఆచారాలను పఠించాడు. మరి యూదుల ఆచారాలకు వ్యతిరేకముగా నూతన బోధ చేస్తున్న, నూతన జీవితాన్ని, క్రొత్త జీవితాన్ని కొనసాగిస్తున్న క్రైస్తవులు, క్రీస్తు అనుచరులని వారి పట్ల ద్వేషాన్ని పెంచుకున్నాడు, పగని పెంచుకున్నాడు. అందుకనే స్తెఫనుని రాళ్లతో కొట్టి చంపుతుంటే ఆ యొక్క మరణానికి అతడు దేవదూషణ చేశాడని చెప్పి నిందిస్తూ ఆ మరణానికి ఆయన సాక్షిగా నిలబడ్డాడు.
మరి ఈరోజు మనం పట్టణంలో చదివినట్లుగా యూదుల ఎవరైతే యేసుక్రీస్తును అనుసరిస్తున్నారో, క్రైస్తవ మతాన్ని బోధిస్తూ ఉన్నారో, క్రీస్తును అనుసరిస్తున్నారో, క్రైస్తవత్వాన్ని బోధిస్తున్నారో, సువార్తను బోధిస్తున్నారో, వాళ్ళందరినీ కూడా చెరపట్టి బంధించి యెరూషలేము తీసుకొని వచ్చి ఆయన న్యాయసభ ముందు, ధర్మశాస్త్ర బోధకుల ముందు, పరిసయ్యుల ముందు, ప్రధాన అర్చకుల ముందు నిలబెడతానని చెప్పి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవడం కూడా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలు, విశ్వాసులు హింసింపబడ్డారు, శ్రమల పాలు చేయబడ్డారు. మరి ఇలాంటి ఒక సందర్భంలోనే దమాస్కు నగరములో ఉన్న విశ్వాసులని, దేవుని బిడ్డలని చెరపట్టి తీసుకొని రావడానికి తన సైన్యముతో ఈ సౌలు బయలుదేరాడు. దమాస్కు నగరమున యుద్ధకు రాగానే ఆకాశము నుంచి ఒక గొప్ప వెలుగు ఆయనను తాకింది. యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. దేర్ వాస్ ఎ లైట్ ఫ్రమ్ హెవెన్. ఆ వెలుగు అనేది అకస్మాత్తుగా అతనికి కనిపించింది. అది ఒక గొప్ప వెలుగు అంట. మరి ఆ వెలుగు మధ్యలో పౌలు గారు యేసుక్రీస్తు నిలబడి ఉండటం ఆయన చూశాడు. 1 కొరింథీయులకు రాయబడిన లేఖ 9వ అధ్యాయం 1వ వచనంలో మరియు 15వ అధ్యాయము 8వ వచనంలో పౌలు గారు అంటున్నారు, నేను క్రీస్తును దర్శించాను, క్రీస్తును చూశాను అని. వెలుగు మధ్యలో యేసుక్రీస్తును చూశానని ఆయననే సాక్ష్యం చెప్తున్నాడు. ఆ వెలుగు ఆ యేసు ప్రభు నుంచే, ఆ వెలుగు ఎక్కడి నుంచో రాలేదండి, ఆ ప్రభువు నుంచే వెలుగు అలా ప్రసరించడం మొదలుపెట్టింది. ఎందుకంటే మనం చూస్తున్నాము మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు తాబోరు పర్వతం మీద రూపాంతరం చెందినప్పుడు ఆయన వస్త్రములంట సూర్యుని కంటే కాంతివంతముగా మారిపోయాయంట, వెలుగుగా మారిపోయాయంట. వెలుగు ఆయన వస్త్రముల నుంచి ఇలా ప్రకాశించడం మొదలుపెట్టింది. యోహాను రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 5వ వచనంలో వాక్యం తెలియజేస్తుంది, దేవుడు వెలుగై ఉన్నాడు అని. మరి అలాగే తిమోతికి రాసిన పౌలు గారు తిమోతికి, తన ఆత్మీయ శిష్యుడు తిమోతికి రాసిన మొదటి లేఖలో 6వ అధ్యాయం 16వ వచనంలో ఏ మానవుడు కూడా ప్రవేశింపజాలని దివ్య తేజమున, దివ్య వెలుగులో దేవుడు ఉంటున్నాడని చెప్పి అక్కడ వాక్యం రాయబడి ఉంది. 104వ కీర్తన 2వ వచనంలో దేవుడు వెలుగును తన వస్త్రముగా కప్పుకున్నాడని చెప్పి వాక్యము వ్రాయబడి ఉంది. అవును ప్రియ సహోదరి సహోదరులారా, వెలుగు తన మీద ప్రకాశించినప్పుడు ఆ గుర్రం మీద ప్రయాణం చేస్తున్న, స్వారీ చేస్తున్న ఆ సౌలు ఒక్కసారిగా నేల కూలిపోయాడు. మరి ఆయనకి స్వరం వినపడింది. ఆ స్వరం వినపడింది, సౌలా సౌలా నన్నేలా హింసిస్తున్నావు అని ఆ స్వరం వినిపడింది. అప్పుడు సౌలు ఆకాశం వైపు కనులెత్తి నువ్వు ఎవరు అని చెప్పి అడుగుతున్నాడు. నీవు హింసిస్తున్న క్రీస్తును నేనే. మీరు గమనించండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుని సౌలు ఎప్పుడు హింసించలేదు. యేసుక్రీస్తు ప్రభు అంటే ఎవరో తెలియదు ఆయనకి, ఆయనను ఎప్పుడు కూడా చూడలేదు. కానీ ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడు, నువ్వు హింసిస్తున్న క్రీస్తును నేనే. అంటే నువ్వు ఒక క్రైస్తవుడు హింసింపబడ్డప్పుడు, ఒక దేవుని బిడ్డ హింసల పాలవుతున్నప్పుడు, శ్రమల పాలవుతున్నప్పుడు ఆ శ్రమలు యేసుక్రీస్తు ప్రభువే అనుభవిస్తున్నాడని అర్థం. అందుకే యేసయ్య అంటున్నాడు, నువ్వు హింసిస్తున్న సౌలుడు నేనే, క్రీస్తును నేనే అంటున్నాడు. మరి వెంటనే నేనేం చేయాలి అని పౌలు గారు అడిగినప్పుడు, నువ్వు నగరానికి వెళ్ళు, అక్కడ నువ్వు ఒక వ్యక్తిని కలుసుకుంటావు, దమానియేలు అనే వ్యక్తిని కలుసుకుంటావని పౌలు గారికి హితబోధ చేశాడు. మరి ఆ దర్శనం ముగిసిన తర్వాత పౌలు గారి కళ్ళు పొరపోయాయి, ఆయన చూడలేకపోయాడు, అంధుడుగా మారిపోయాడు. మరి ఆయనతో ఉన్న వాళ్ళు ఆయనని అక్కడ దమాస్కు నగరానికి తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ మనం చూస్తున్నాము 3 రోజుల పాటు ఈ సౌలు ఉపవాసం ఉండి ప్రార్థనలో గడిపాడు. ప్రాబబులీ ఈ 3 రోజులు ఆయన కన్నీటితో, వేదనతో దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకుంటూ, నన్ను మన్నించు ప్రభువా, నేను అవిధేయతతో కళ్ళు మూసుకొని పోయి అజ్ఞానంతో నేను ఈ పని చేశానని చెప్పి ఆయన దేవునికి మొరపెట్టి ఉండవచ్చు. మరి 3 రోజులైన తర్వాత దేవుడు గమాలియేలుకి దర్శనమిచ్చి ఆ గమాలియేలుని సౌలు ఉన్న దగ్గరికి పంపించాడు. ఆ గమాలియేలు ఎప్పుడైతే సౌలు దగ్గరికి వచ్చి తన తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేశాడో, ప్రియులారా, తన కళ్ళ పొరలు తొలగిపోయాయి. సౌలు పౌలుగా మారాడు, అభిషేకింపబడిన వ్యక్తిగా మారాడు. అంతకుడు, దూషకుడు ఒక సువార్తికునిగా మారిపోయాడు, గొప్ప సువార్తికునిగా మారిపోయాడు. ప్రియులారా, ఒక విషయం మీరు జ్ఞాపకం చేసుకోండి. మారటానికి, హృదయ పరివర్తన చెందటానికి దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తున్నాడు. మనం తప్పులు చేసినప్పుడు, పొరపాట్లు చేసినప్పుడు దేవుడు మనల్ని దండించడం లేదు.
హంతకుడిగా జీవించినప్పుడు, దూషకునిగా జీవించినప్పుడు సౌలు హింసింపబడలేదు, దేవుని చేత శిక్షింపబడలేదు, కానీ దేవుని చేత మారు మనసు పొందుకోవడానికి అవకాశం పొందుకున్నాడు. అలాగే నీ జీవితంలో కూడా నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటే, దేవుని యొక్క ఆజ్ఞలకు విరుద్ధంగా జీవిస్తూ ఉంటే, దేవుని యొక్క ప్రణాళికలకి దేవుని యొక్క రాజ్యానికి వ్యతిరేకంగా నువ్వు పనిచేస్తూ ఉంటే, ప్రియులారా, దేవుడు సహనాన్ని, ఓర్పును ప్రదర్శిస్తున్నాడు. అందుకే పేతురు గారు అంటున్నారు, దేవుని యొక్క సహనము, దేవుని యొక్క ఓర్పు మన హృదయ పరివర్తన నిమిత్తమే, మన హృదయ పరివర్తన నిమిత్తమే. యేసుక్రీస్తు ప్రభువు అతనికి ఒక అవకాశం ఇచ్చాడు, మారటానికి, మార్పు పొందుకోవటానికి ఒక అవకాశం ఇచ్చాడు. సౌలు పౌలుగా మారటానికి, తన జీవితాన్ని మార్చుకోవడానికి ఆ అవకాశాన్ని ఆయన అందిపుచ్చుకున్నాడు, ఆయన స్వీకరించాడు. మరి నీ సంగతి ఏంటి? నీ బ్రతుకులో నీవు మారటానికి, నీ పాప జీవితాన్ని వదిలిపెట్టడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. మరి ఆ అవకాశాన్ని సౌలు పౌలుగా మారినట్లే, హంతకుడు, దూషకుడు, స్వార్థికునిగా మారినట్లే ఆ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటున్నావా? దేవుడు నీకు ఇస్తున్న అవకాశాన్ని దుర్వినియోగపరుస్తున్నావా? లెక్క చేయట్లేదా? నిర్లక్ష్య భావంతో నువ్వు చూస్తున్నావా? దేవుని యొక్క ఓపికకి, సహనానికి కూడా ఒక ఫుల్ స్టాప్ ఉందండి. మనం పాపం చేస్తూ ముందరికి జీవితంలో కొనసాగకూడదు. పాపం యొక్క వేతనం మరణమని, ఆ యేసుక్రీస్తు లేకపోతే మనకి నిత్య మరణమే మనం వెళ్ళే గమ్యస్థానం. కానీ దేవుడు మనము నరకానికి వెళ్ళాలని, మన ఆత్మ నశించిపోవాలని ఎప్పుడు కోరుకోవట్లేదు. మనం పరలోకం రావాలని, ఆయనతో పాటు మహిమలో పాల్గొనాలని, ఆయనతో పాటు పరలోకంలో నిత్య జీవం కలిగి ఉండాలనేది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక అని నేను మర్చిపోకూడదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. మరి రెండో విషయం ప్రియులారా, పౌలు గారి యొక్క ఆ యొక్క హృదయ పరివర్తన చెందిన తర్వాత రెండవ జీవితం. ఈరోజు అవకాశం ఇచ్చాడు, మారాడు. మరి మారిన తర్వాత జీవితం ఎలా ఉంది అనేది కూడా ముఖ్యం. ఎందుకంటే మనం చూస్తున్నాం, తపస్కాలం వచ్చేసరికి చాలామంది నేను మారిపోతాను, పాపం వదిలిపెడతాను, చెడు వ్యసనాలు వదిలిపెడతానని చెప్పి వదిలేస్తారు. 40 రోజులు అయిపోగానే, ఈస్టర్ అయిపోగానే, నెక్స్ట్ ఈస్టర్ సండే అయిపోగానే మళ్ళీ పాత జీవితానికే వెళ్ళిపోతారు. మనం పాప సంకీర్తనానికి వెళ్తున్నాం, కథోలికులుగా పాప సంకీర్తనానికి వెళ్తున్నాం. మరి పాప సంకీర్తనం అయిపోయిన తర్వాత, దానికి ముందు, దాని తర్వాత మన జీవితం ఎలా ఉంది? ఈరోజు నేను ఈ విధంగా మనల్ని మనం ప్రశ్నించాలని అనుకుంటున్నాం. పాప సంకీర్తనానికి వెళ్ళకముందు, పాప సంకీర్తనం చేసి వచ్చిన తర్వాత మన జీవితం ఎలా ఉంది? పౌలు గారు హృదయ పరివర్తన చెందకముందు, హృదయ పరివర్తన చెందిన తర్వాత తన జీవన విధానంలో, తన జీవితంలో ఎంతో వ్యత్యాసం ఉంది. ఆ జీవితానికి, ఈ జీవితానికి ఎలాంటి పోలిక లేదు. మారాడు, హృదయ పరివర్తన చెందాడు అనటానికి అది స్పష్టంగా తన జీవితంలో, తన నడవడికలో, తన జీవన విధానంలో అది కొట్టినట్టుగా కనపడింది. ప్రియులారా, సువార్తను చేతిలో పట్టుకున్నాడు. ఇందాక చదివాం కదా, సువార్తను చేతిలో పట్టుకున్నాడు. అన్యుల మధ్యలో సువార్తను బోధించే ఒక ప్రవక్తగా, ఒక బోధకుడుగా మారిపోయాడు. ఒక అపోస్తలుడుగా మారిపోయాడు. ఈ సువార్త నిమిత్తమై శ్రమలు అనుభవించాడు, వేదనలు అనుభవించాడు, కష్టాలు అనుభవించాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, ఆకలి లేమితో కూడా ఉన్నాడు. ఎన్నో సంఘాలను స్థాపించాడు. కొరింథీ సంఘాన్ని స్థాపించాడు, ఎఫెసీ సంఘాన్ని స్థాపించాడు, గలతీ సంఘాన్ని స్థాపించాడు, ఫిలిప్పియ సంఘాన్ని స్థాపించాడు, తెస్సలోనిక సంఘాన్ని స్థాపించాడు. మరి ఇంకా ఎంతోమందిని ప్రోత్సహించాడు. ఎంతోమందిని ఆధ్యాత్మిక బిడ్డలను ఆయన లేవనెత్తాడు. పరిశుద్ధాత్మలో బలీయముగా అభిషేకింపబడిన వ్యక్తి, బలీయంగా అభిషేకింపబడిన వ్యక్తి సువార్త నిమిత్తం తన ప్రాణాన్ని కూడా దారపోశాడు. సువార్త నిమిత్తం ఒక్కసారి దర్శనమిచ్చిన యేసును చెయ్యి పట్టుకొని ఒక్కసారి కూడా వదిలిపెట్టలేదండి. మరి చిన్నప్పటి నుంచి యేసుక్రీస్తు ప్రభుని గురించి తెలుసుకుంటూ మరి నీ జీవితం ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉంది?
నీ జీవితంలో కొట్టొచ్చిన మార్పు కనిపిస్తుందా? పాపములోనే ఇంకా జీవిస్తున్నావా? పాపమునే ప్రేమిస్తున్నావా? ప్రార్థన లేని జీవితాన్ని జీవిస్తున్నావా? ఈ యొక్క క్రైస్తవత్వం అనేది కేవలం ఒక మతం అనేదిగా, మతాచారాలుగా ఆచరిస్తున్నావా? లేక నిజంగా పరలోకమునిచ్చే నిత్య జీవమును నీకు కలిగించే ఒక మార్గముగా నువ్వు అనుసరిస్తున్నావా? హృదయ పరివర్తన అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో మొదటిసారి ఆయన బోధించిన మాట ఏంటి? హృదయ పరివర్తన చెందండి, కాలము పరిపూర్ణమైనది, దైవరాజ్యము సమీపించినది. హృదయ పరివర్తన చెంది సువార్తను స్వీకరించండి అన్నాడు ఆయన. హృదయ పరివర్తనను గురించి బోధించమని చెప్పి తన శిష్యులకి అప్పచెప్పాడండి, బాధ్యత అప్పచెప్పాడు. మీరు వెళ్ళి సువార్తను బోధించండి అన్నాడు. హృదయ పరివర్తనను గురించి బోధించమన్నాడు. పాపములను ఒప్పుకుంటే యేసుక్రీస్తు ప్రభుని విశ్వసిస్తే మీరు పాపములు క్షమించబడతాయని చెప్పాడు. హృదయ పరివర్తన అంటే ప్రియులారా, పాపమును వదిలిపెట్టి, పాప మార్గములను వదిలిపెట్టి దేవుని వైపు మరలటము, దేవుని వైపు తప్పిపోయిన కుమారుడు ఇంటి నుంచి దూరంగా వెళ్ళి తర్వాత కనువిప్పు కలిగి మళ్ళా తిరిగి తన తండ్రి దగ్గరికి వచ్చి తండ్రితో కలిసి జీవించాడు. ఇది హృదయ పరివర్తన అంటే. పాపమును వదిలిపెట్టటము, పాప క్రియలను వదిలిపెట్టటము, పాప మార్గములను వదిలిపెట్టడము, దేవుని దగ్గరికి తిరిగి రావటము. హృదయ పరివర్తన అంటే మనస్సులో మార్పు కలగటము, హృదయములో మార్పు కలగటము, మన వ్యక్తిత్వములో మార్పు కలగటము. ఇది హృదయ పరివర్తన. మనం దేవుని దగ్గరికి వస్తున్నామంటే, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన జీవన విధానములో మార్పు అనేది ఉండాలి, మన ఆలోచన విధానములో మార్పు అనేది ఉండాలి, మన నడవడికలో మార్పు అనేది ఉండాలి. అదే హృదయ పరివర్తన. దేవుడు మానవులందరూ కూడా హృదయ పరివర్తన చెందాలని చెప్పి ఆశపడుతున్నాడు, కోరుకుంటున్నాడు. ప్రియులారా, మరి ఈ పౌలు గారి యొక్క హృదయ పరివర్తన మహోత్సవాన్ని మనం కొనియాడుతున్నాం. ఆయన హృదయ పరివర్తన మనందరి జీవితాలకి ఒక ఆదర్శముగా ఉండాలి. ఏ విధంగా మనం ఇట్లా కొట్టొచ్చినట్టుగా చూపించవచ్చు. హృదయ పరివర్తనకు ముందు, హృదయ పరివర్తన తర్వాత ఆ జీవితం అనేది మనకు అచ్చుకుద్దినట్లుగా కనిపిస్తుంది. మరి మన జీవితం కూడా ఆ విధంగా ఉందా అనేది మనల్ని మనం ఛాలెంజ్ చేసుకోవాలి, సవాలు విసురుకోవాలి. ఈరోజు మనం కూడా ఒక సౌలు పౌలుగా మారినట్లు మన జీవితం కూడా మారిపోవాలి. అప్పుడే ప్రియులారా, మనం దేవుని రాజ్యం కోసం పౌలుగా మారి ఏ విధంగా సువార్త కోసం ప్రయాసపడ్డాడో మనం కూడా దేవుని కోసం, దేవుని యొక్క సువార్త కోసం దాన్ని 10 మందికి అందించడంలో ప్రయాసపడాలి. కష్టమైనా సరే, శ్రమలొచ్చినా సరే ప్రయాసపడాలి. అదే క్రైస్తవ బాధ్యత. యేసుక్రీస్తును గురించిన సువార్తను మనం పరులకు బోధించాలి. మనం సువార్తలో చదివాము, మీరు వెళ్ళి లోకంలోనికి వెళ్ళి సువార్తను బోధించి వారిని నా శిష్యులను చెయ్యండి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు మనకి ఆ యొక్క బాధ్యత అప్పచెప్పాడు. సువార్తను బోధించాల్సిన బాధ్యత నీది, నాది, ప్రతి ఒక్కరిది. మనకు తోచిన విధంగా దేవుడు నిన్ను ఏ విధంగా మార్చాడో నీ జీవితాన్ని ఇతరులకు బోధించవచ్చు. నీ జీవితంలో జరుగుతున్న విషయాలనే ఇతరులకి బోధించడానికి దేవుడు కూడా నీతో ఉంటాడు. దేవుడు నీతో ఉంటాడు, మర్చిపోకు. దేవుడు నీతో ఉన్నాడు. లోకాంతం వరకు సర్వదా నేను మీతో ఉన్నానని వాగ్దానం చేసిన దేవుడు, సౌలుని పౌలుగా మార్చిన దేవుడు ఆయనని ఎప్పుడు వదిలిపెట్టలేదు. అలాగే నిన్ను కూడా ఎప్పుడు కూడా దేవుడు వదిలిపెట్టడు, ఎప్పుడు కూడా నీతోనే ఉంటాడు. మరి విషయాన్ని గ్రహించి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ యొక్క ఉత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉండగా, ఈ యొక్క పండుగను మనం కొనియాడుతూ ఉండగా, ఈరోజు పౌలు గారిని బట్టి దేవునికి కృతజ్ఞతలు అర్పిస్తూ, ప్రభువా నన్ను కూడా పౌలుగా మార్చుము దేవా, పౌలులాగా నీ పట్ల అంకిత భావము, నమ్మకత్వం కలిగి సేవ చేసే బిడ్డగా నన్ను మార్చుము దేవా అని చెప్పి ప్రార్థన చేసుకుందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. నాలోని ఈ శ్వాస నీదేగా ఓ ప్రభువా, నాలోని ఈ శక్తి నీవిచ్చిన వరమేగా, నాలోని ఈ శ్వాస నీదేగా ఓ ప్రభువా, నాలోని ఈ శక్తి నీవిచ్చిన
విధవరాలి కానుకవోలే తెచ్చినాను ప్రభువా, నిండుగా నా హృదయం నీకు సమర్పించదా ఓ ప్రభువా, నీకు సమర్పించదా. స్వీకరించుమా స్వీకరించుమా. ప్రియ సహోదరి సహోదరులారా, మనం అర్పించే బలి కానుకలు మన ప్రార్థనలు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, నీ మహిమను చాటుటకు పునీత పౌలును విశ్వాసపు వెలుగుతోను విజ్ఞానముతోను నింపిదివి. ఈ దివ్య కార్యమందు పాలు పంచుకొను మమ్ములను పవిత్రాత్మ విశ్వాసపు వెలుగుతో నింపునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. మా నిత్య కాపరి నీవు నీ మందను ఎన్నడను చేయి విడవక ధన్యులైన నీ అపోస్తుల ద్వారా దానిని సదా కాచి కాపాడుచు నిత్యము సంరక్షించుచున్నావు. నీవు నియమించిన కాపరుల ద్వారా నీ కుమారుని పేరట ఆ మందకు మార్గము చూపుచున్నావు. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితో ఏకీభవించి మేము మహిమా గీతముతో నిన్ను ఎడతెగక స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేయి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తనను అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకుని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా జీవం నా సర్వం నీవే దేవా,
మా కొరకై బలి అయిన ఓ మెస్సయ్యా. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకుని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా జీవం నా సర్వం నీవే దేవా, మా కొరకై రక్తం చెందిన ఓ యేసయ్యా. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించుదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, యేసుక్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు యప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. యేసుక్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పౌల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ముఖ్యముగా నేడు మేము దివ్యవాక్కు కుటుంబ సభ్యుల మహోత్సవమును కొనియాడుతూ ఉండగా దివ్యవాక్కు కుటుంబ సభ్యులందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఉత్థానమగుదగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లిగు మరియమాతతోనూ, ఆమె భర్త యగు పునీత జొజప్ప గారితోనూ, అపోస్తులతోనూ, పునీత అర్నాల్డ్ జాన్సన్ మరియు జోసెఫ్ రెండాన మెడ్సుల వారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము.
మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము మీ తిరుసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమతో ఒకరికొకరం సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడు ప్రభు యేసుక్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రభు యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవము దయచేయునుగాక. ఆమేన్. గోధుమ అప్పరూపములు మాకై వెలసిన మా ప్రభువా, గోధుమ అప్పరూపములు మాకై వెలసిన మా ప్రభువా, వేం చేయమో మా హృదినో, వేం చేయమో మా హృదినో, నిరతము జీవించదా, జీవింతును నిరతం. నిత్య జీవ భోజ్యమిదే, దివ్య స్నేహదానమిదే. యేసు ప్రభు తన శరీరమును పంచిచ్చును ఈ బలిలో. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరులారా, ఈరోజు దివ్యవాక్కు కుటుంబ సభ్యుల పండుగని మేము కొనియాడుతున్నాం. ఎన్నో సంవత్సరాలుగా దివ్యవాక్కు కేంద్రంతో మీరు నిలబడి మాకు సహాయం చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, మాకు ప్రార్థనా సహకారాన్ని, ఆర్థిక సహకారాన్ని అందించారు. మరి ఈరోజు మేము కృతజ్ఞతగా దేవునికి, మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఈ బంధం ఇంకా ముందుకు కొనసాగాలని, మరి ఈ దివ్యవాక్కు కేంద్రము ఆశీర్వాదకరముగా మారాలని చెప్పి మేము ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ప్రేమతో మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. మీ అందరికీ కూడా ఒక ప్రేమపూర్వక ఒక చిన్న గిఫ్ట్ మీకు వసగబడుతుంది. ప్రత్యేకంగా మీ అందరి కోసం, మీ కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేయబడుతుంది. ఉదయము 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ప్రార్థనలో మీరందరూ కూడా పాల్గొనాలని చెప్పి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ప్రార్థించుదము. మా ప్రభువైనవు సర్వేశ్వరా, అపోస్తులుడైన పునీత పౌలు హృదయము సోదర ప్రేమతో సదా రగులుచు ప్రజ్వరిల్లునట్లు చేసితివి. ఆ విధముగా అతడు అన్ని సంఘముల పట్ల అత్యంత శ్రద్ధను కనపరచెను. దివ్య సంస్కార ఫలితముగా మేము ఈనాడు స్వీకరించిన ఈ దివ్య భోజనము ద్వారా
మా హృదయములు కూడా సోదర ప్రేమతో ప్రకాశించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్ములను ఆశీర్వదించి సదా సర్వదా తన రెక్కల నీడలు కాచి కాపాడునుగాక. దివ్య పూజాబలి సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జగదికి జననివి నీవే, పరలోక రాణివి నీవే. జగదికి జననివి నీవే, పరలోక రాణివి నీవే. స్త్రీలందరిలో ధన్యురాలవు, మరునికి నమ్మిక నీవే. స్త్రీలందరిలో ధన్యురాలవు, వరునికి నమ్మిక నీవే. జగదికి జననివి నీవే, పరలోక రాణివి నీవే. జగదికి జననివి నీవే,